అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని నేను చేపల ఫ్రై ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బొచ్చు చేపలను తీసుకున్నాను. మీకు నచ్చిన చేపలు మీరు తీసుకోవచ్చు. అలాగే బాగా సాల్ట్‌తో కడిగేసి ఇలా ఉంచేసుకున్నాను. ఒక మిక్సీ జార్‌లోని మసాలా అయితే రెడీ చేస్తున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. నేను పౌడర్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అల్లం కూడా సగం ముక్క వేసేసుకోండి. ఎండుమిర్చి గాని, పచ్చిమిర్చి గాని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఎండుమిర్చి నేను 8 లేదా 9 వరకు వేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని, ఇందులోని కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకొని, వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి థిక్‌గా చేసుకోవాలి. నేను గాబరం మీద కొద్దిగా ఎక్స్‌ట్రా వాటర్ వేసాను. మనకి థిక్‌గా రావాలి. ఇలా పలచగా రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని, ఒక 5, 6 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని, ఈ మసాలాలు కూడా వేసేసుకొని, చిన్న మంటలోని ఇది దగ్గరికి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా మనం ఫిష్‌కి పట్టించేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇంకా బావుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా దగ్గరికి అయింది కదా! ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్‌ని వేసేసుకోండి. మీరు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ వేసుకోవడం వల్ల అది కొద్దిగా గ్రేవీ లాగా మీకు కనిపిస్తుంది. లాస్ట్‌కి కొంచెం దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం ఇందులో ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను. ఈ రెండిటిని బాగా కలిపేసుకొని, ఇది కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోండి. మనకి ఇలా దగ్గరికి అయితే సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకొంచెం దగ్గరికైనా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనము చేపలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు చెప్పాను గదా! ముందే మనము చేపల్లో వేసుకొని ఇలాగ డైరెక్ట్‌గా వేసుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే ఇలా మసాలాలో చింతపండు వేసేసుకొని, ఇలాగ చేపల్ని యాడ్ చేసేసుకొని, చిన్న మంట మీద వేయించుకోవాలి. నా దగ్గర చిన్న పాన్ ఉంది. మీ దగ్గర పెద్ద పాన్ ఉంటే కరెక్ట్‌గా సరిపోయి బాగా డీప్ ఫ్రై కూడా అవుతుంది. ఇలా వేసేసుకొని మనం వెంటనే తిప్పకూడదు. కొద్దిగా మసాలాలు పైన గూడా పట్టించేసుకొని మొత్తం అన్నిట్లికిన పట్టించేసుకొని ఒక 5 నిమిషాల వరకైతే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మసాలా పట్టిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయండి. ఇప్పుడు ఒకవైపు మసాలా అంతా పట్టిన తర్వాత మనం రెండో వైపున తిప్పుకోవాలి. మీ దగ్గర పెద్ద పాన్ ఉంటే కొంచెం నీట్‌గా బాగా డీప్ ఫ్రై అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ పాన్‌లో అవ్వట్లేదు. నెక్స్ట్ పాన్‌లో నేను మార్చుకుంటున్నాను. అలాగే ఈ మొత్తం అన్నిటిని ఒక సైడు బాగా మసాలా పట్టేంత కలిపేసుకొని, ఇంకో రెండో సైడ్ కూడా ఇలా తిప్పేసుకోవాలి. ఇలాగ అయిపోయిన తర్వాత చూసారా నాకు ముక్కలు ఇరిగిపోతుందనమాట. ఇలా చేస్తున్నప్పుడు నేనైతే ఇప్పుడు ఈ ప్యాన్‌లో కూడా అలాగే చేశాను. మొత్తం అంతా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది కూడా అలాగే అయింది. అందుకే నెక్స్ట్ టైమ్ ఏం చేశాను కొద్దిగా వేసుకుంటూ వేయించేసుకున్నాను. ఇలా మొత్తం అంతా బాగా వేయించుకొని మీకు మాడినట్టుగా అనిపిస్తే మనకి మసాలా ఎక్కువైతేనే మాడుతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. మాడిపోవడం అంటే చేప మొత్తం మాడిపోవడం కాదు. మనం ఎక్స్‌ట్రా మసాలా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ రోస్ట్ అవుతుందనమాట. మనకి అది మాడిపోయినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే చేపలు మాత్రం చాలా బావుంటాయి. టేస్ట్ కూడా మీరు చేసేయండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి చేపలు కూడా పుల్ల పుల్లగా చాలా టేస్ట్‌గా ఉంటది. మీకు ఫుల్ వీడియో అయితే చూసేయండి. మీరెక్కడ స్కిప్ చేయకుండా. చూసారు కదా ఎంత చక్కగా డీప్ ఫ్రై అయిందో. చాలా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బావుంటుంది. అలాగే ఇది పప్పుచారులోని సాంబారు, మనం బిర్యానీ బగారా రైస్ చేసుకుంటాం కదా! బగారా రైస్‌కి గూడా ఈ ఫ్రై చాలా బావుంటుంది. అలాగే నేను నెక్స్ట్ వాయి గూడా వేసేసుకుంటున్నాను. ఈ చేపలు మొత్తాన్ని వేసేసుకొని ఇలాగ వేయించేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేసేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.